అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మార్చదలుచుకున్నాము. రైతులను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ, మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం. మన భూములు మంచి కూరగాయలు, పండ్లు, ఫలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈజ్ కాల్డ్ రేర్. ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఈ మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికల్ని, ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకొస్తున్నాము. ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్లో ఏం చేయబోతున్నాం, ఏమేమి తీసుకొస్తున్నాం, ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. పెరి అర్బన్లో ఏమేమి చేయబోతున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. రూరల్ ఎకానమీలో, అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది. సో తద్వారా ప్రతి ఒక్కరిని, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈరోజు మనకు ఫుడ్ది సమస్య లేదు, కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది. ఆ న్యూట్రిషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలనేది మన ప్రణాళిక.